శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయంలోని 17, 18, 19 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 17వ శ్లోకం. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకార భుక్సామ యజురేవ చ. నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయ్యున్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రం చేయువాడను. ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. చేతనాచేతన సృష్టులన్నీయు శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీలల వ్యక్తీకరణమయ్యున్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థ శక్తులే అయిన వివిధ జీవులతో వివిధ సంబంధములను కల్పించుకొందుము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగాను, తల్లిగాను, తాతగాను, సృష్టికర్తగాను కనిపింతురు. కానీ వాస్తవమునకు అట్లు గోచరించు వారందరూ శ్రీకృష్ణుని యందలి అంశలే. కనుకనే తల్లి, తండ్రి వంటి వివిధ రూపములలో కనిపించినట్టి జీవులందరూ శ్రీకృష్ణుడే కానీ మరొకరు కాదు. ఈ శ్లోకం నందలి ధాతాయను పదమునకు సృష్టికర్త అనే అర్థము. మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త, పితామహి, పితామహులు వంటి వారు కూడా శ్రీకృష్ణుని అంశలే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలై ఉన్నందున జీవులందరూ శ్రీకృష్ణులే కనున వేదములన్నీ శ్రీకృష్ణునే ఉద్దేశించుచున్నవి. కనుకనే మనము వేదముల నుండి ఎరుగుటకు యత్నించినను అది శ్రీకృష్ణుని గూర్చిన జ్ఞానమును పొందుటలోని పురోగతి అయగును. మన సహజ స్థితిని పవిత్రీకరించుకొనుటకు తోడ్పడు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే అని దీని యొక్క భావము. 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. దీని యొక్క భావము. గమ్యమును పోషకుడను, ప్రభువును సాక్షిని, నివాసమును ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిధానమును, నిత్యబీజమును అయ్యున్నాను. గతి అనగా మనము చేరగోరు గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికీ చరమగమ్యము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని ఎరగనివాడు పెడదారి పట్టిన వాడేయగును. అంతేకాకుండా అట్టివాని నామమాత్ర పురోగతి అంతయు పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. వివిధ దేవతలను తమ గమ్యస్థానములుగా భావించువారు పలువురున్నారు. వారు ఆయా స్థానములకు తదనుగుణములైన నియమములను శ్రద్ధతో అవలంబించుటచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకమను వివిధ లోకములను పొందుదురు. శ్రీకృష్ణుని సృష్టి అయినందున ఈ లోకములన్నీ ఏకకాలమున శ్రీకృష్ణునితో సమానములగుటయు మరియు కాకపోవుటయు సంభవించును. అట్టి లోకములు కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములగుటచే శ్రీకృష్ణునితో సమానమైన వాస్తవమునకు అవి శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమును పొందుటకు ఒక ముందు అడుగుగా మాత్రమే ఉపయోగపడును. అనగా శ్రీకృష్ణుని వివిధ శక్తులను సమీపించుట లేదా వాటిని గమ్యంగా భావించుటేనున్నది శ్రీకృష్ణుని పరోక్షముగా సమీపించుటయే. కానీ ఎవరైనను కాలము మరియు శక్తి అనునవి వ్యర్థం కాకూడదని భావించినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణునే సమీపింపవలనని భావము. 19వ శ్లోకం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణానముత్సజామి చ అమృతం చైవ మృత్యుచ్చ సదసచ్చాహమర్జున. దీని యొక్క భావము. ఓ అర్జున, వేడి నొసగువాడను నేనే. వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు ఎందునో నాయందే కలవు. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తును, సూర్యుల ద్వారా వేడిని, వెలుతురును వ్యాపింపజేయుచుండును. వేసవి కాలమున ఆకాశం నుండి వర్షము కురియకుండా నిరోధించువాడును, వర్షాకాలమున నిర్విరామంగా కుండపోత వర్షములు కురిపించువాడును శ్రీకృష్ణుడే. మన జీవిత కాలమును పొడిగించుచు మనలను పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే. అంత్యమున శ్రీకృష్ణుడే మృత్యువుగా మనలకు దర్శనమిచ్చును. శ్రీకృష్ణుని వివిధ శక్తులను విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎట్టి భేదము లేదని మనం నిర్ణయించుకోవచ్చును. అనగా భౌతికము, ఆధ్యాత్మికము రెండునూ అతడే. కనుకనే కృష్ణ చైతన్యమున పురోగమించిన స్థితి అందు మానవుడు అట్టి సత్తు, ఆ సత్తుల నడుమ భేదమును గాంచడు. అతడు అన్నింటి అందు శ్రీకృష్ణుడిని దర్శించునని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.